సన్ రైజ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కోట మహేష్ దర్శకత్వంలో రాజు భానుమూర్తి నిర్మిస్తున్న చిత్రం హాయ్ గైస్ హలో సార్ ఎ స్టూడెంట్ లైఫ్ అనేది ఉపశీర్షిక. రేవంత్, భానుచందర్, నాన్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఓపెనింగ్ జరుపుకుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఈ పిక్చర్లో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. నాకు కోటి ఫోన్ చేసి చెప్పినప్పుడు లైన్ మటుకు చెప్పాడు. బయాలజీ చెట్ల మీద రీసెర్చ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక మర్డర్ జరగడం, ఇంకో మర్డర్ జరగడం జరుగుతుంటే చాలా మిస్టీరియస్గా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా చచ్చిపోతున్నారు అనేది. అప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి, నేను నా అసిస్టెంట్ చిట్టి అని ఒక ఉన్నాడు. చిట్టి అని లేడా ఇక్కడ? ఓకే, చిట్టి, నేను నా అసిస్టెంట్ ఇన్వెస్టిగేట్ చేసి అది ఎవరని కనుక్కోవడం. అంటే కథ మొత్తం చెప్పేస్తే సినిమాకి వెళ్ళని ప్రమాదం ఉంది. సో కథ చెప్పను. సో దిస్ ఇస్ ద అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ. స్టూడెంట్స్ ఎలా ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్ మీద డైరెక్టర్ గారు మంచి కథ చెప్పి వెరైటీ కొత్తగా ఉంది కదా, అందుకని చెప్పి కథ చాలా బాగుండాలని కోరుకుంటూ ఆంధ్ర ప్రేక్షకులు దీన్ని ఆదరించాలని సెలవు తీసుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ మూవీ కాలేజ్ స్టోరీ చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా, సస్పెన్స్తో. నాకు డైరెక్టర్ గారు మంచి అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్గా ఉన్నారు అందరూ. నేను ఇంతకుముందు నిర్భయ భారతం ఆర్ నారాయణమూర్తి గారి మూవీ చేశాను, మెయిన్ రోల్ చేశాను. ఇది సెకండ్ ఫిలిం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మెయిన్ రోల్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, అండ్ థ్యాంక్స్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ భానుచంద్ర సార్, ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సన్ రైజ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఇది నా రెండో చిత్రం. ఇది కాలేజ్ అట్మాస్ఫియర్లో ఒక లవ్ స్టోరీ అండ్ సస్పెన్స్ మిక్సింగ్గా ఉంటుంది. భానుచంద్ర గారు ఈ సినిమాలో నాకు చెప్పిన సిచ్యువేషన్ ఒప్పుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే రేవంత్ గారు కూడా నాకు చాలా విధాలుగా సపోర్ట్ చేశారు. మంచి ఆర్టిస్టు, అంతకుముందు ఒక సినిమా కూడా చేశారు ఆయన. ఇది రెండో సినిమా అవుతుంది. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి ఆఫ్టర్ 12th ప్లాన్ చేస్తున్నామండి. చీరాలలో ఒక 25 రోజుల షెడ్యూల్ ఉంది. దెన్ ఆఫ్టర్ దెన్ కంప్లీట్ అవుతుంది. నేను ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. నాది ఇది రెండవ చిత్రం అండి. మెయిన్గా ఈ చిత్రానికి నేను ఎందుకు ఒప్పుకున్నానంటే, డైరెక్టర్ గారు ఒకసారి ర్యాగింగ్ బేస్ చేసుకొని చేస్తున్నాం సరే అని అన్నారు. సో ఆ కాన్సెప్ట్ నేను విన్న తర్వాత ఒకేసారి యాక్సెప్ట్ చేసేసాము. అండ్ దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ మూవీ.